అందరికీ నమస్కారం అండి. కొత్త కన్స్ట్రక్షన్ ఇండిపెండెంట్ హౌస్ మీకు ఈ పక్కదైతే సేల్కి ఉంది, కాకపోతే ఇది మొత్తం రెడీ అయిపోయింది కాబట్టి ఇది చూపిస్తున్నాను. ఇది మొత్తం ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ మొత్తం చూస్తున్నారు. మెయిన్ డోర్ అయితే చాలా ఎక్సలెంట్గా చేపించారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ తూర్పు ఫేసింగ్లో ఉంటుంది. ఇది మెయిన్ డోర్ అండి. ఒకసారి లోపల చూపిస్తాను. ఇదంతా హాల్ ఏరియా. హాల్లో ఉన్నటువంటి కప్బోర్డ్లు అండి. డబల్ బెడ్రూమ్ వస్తుంది. ఓపెన్ టైప్ కిచెన్ ఇచ్చారు. మొత్తం 108 గజాల్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి రావటం జరిగింది. తూర్పు ఫేసింగ్ ఉంటుంది. ఇంటి ముందు 33 అడుగుల రోడ్డు ఉంది. ఇది వచ్చేసి కింద, పైన అటక కూడా ఉంది, చూస్తున్నారు మీరు. ఈ ఇండిపెండెంట్ హౌస్ మెయిన్ రోడ్డుకి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ బెడ్రూమ్ ఉందండి. ఇది మొత్తం మాస్టర్ బెడ్రూమ్. సేమ్ మాస్టర్ బెడ్రూమ్లో 6x6 మంచమేగా, చాలా ప్లేస్ అయితే ఉంటుంది. కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తున్నారు. అలాగే గ్రానైట్ విండోస్ వేస్తున్నారు, అంటే విండో ఫ్రేమ్స్ అండి. ఇది చూస్తున్నారు మీరు, అటాచ్డ్ బాత్రూమ్ ఇది. సార్ సెకండ్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. ఇండిపెండెంట్ హౌస్ లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ అండి. విజయవాడ సింగినగర్లో ఇది 108 గజాల్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి అయితే రావటం జరిగింది. ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గానే ఉంది. కాస్ట్ అయితే కనుక 88 లక్షలు చెప్తున్నారండి. 108 గజాలు తూర్పు ఫేసింగ్ వస్తుంది. విజయవాడ సింగినగర్లో వస్తుందండి. చుట్టూ మంచి డెవలప్ అయినటువంటి లొకేషన్ అన్నమాట. ఇక్కడ కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. ఇక్కడ కామన్ బాత్రూమ్ అండి. మొత్తం 2 బెడ్రూమ్లు ఉంటాయి, 2 బాత్రూమ్స్ అయితే ఉంటాయి. ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నట్లయితే పైన మా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి. థ్యాంక్ యూ.